ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఏండ్లైనా ఇస్తలేరు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాభావులందరూ కూడా నిరాశలో అసంతృప్తితో అయితే ఉన్నారు. మరి గైడ్ లైన్స్ రాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫీల్డ్ లెవెల్ సర్వే ఆధారంగానే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఏ ప్రాతిపదికన కేటాయించారన్నారనేది విషయంలో స్పష్టత అయితే లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ అయితే రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇదివరకు ఇళ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ చేపట్టగా రెవెన్యూ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను ఇచ్చేవారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో రద్దు చేసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తారా, లేదా రెవెన్యూ శాఖ అధికారులు అంటే ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు మరి లబ్ధిదారులు ఎంపిక చేస్తారా అనేది అయితే ఇంకా స్పష్టత అయితే లేదు. ఇక దీనివల్ల మెదక్ జిల్లాలో 700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అయితే వృధాగా పడి ఉన్నాయి. పంపిణీ కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలంటే ఇక్కడ చూస్తున్నాం. మరి నిర్మాణం పూర్తయి 4-5 ఏళ్ళు అవుతున్నా కానీ ఎవరికి కేటాయించకపోవడంతో వృధాగా ఉన్నాయి. సొంత ఇండ్లు లేక పూరి గుడిసెలు, కిరాయిళ్లలో అరకొర వస్తువుల మధ్య మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల వాసులైతే బతుకులు వెల్లదీస్తున్నారు. ఇక పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్ల కేటాయింపు జరగకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇండ్లను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు. 2 రోజుల కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించి చేగుంటలో పేదలు రోడ్డెక్కి కేటాయించాలని పేదలందరూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. మెదక్ జిల్లాకు మొత్తం 4776 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటిలో 3000 ఇండ్లు పూర్తయ్యాయి. ఇక మెదక్ పట్టణం, వెల్దుర్తి, పాపన్నపేట మండలంలో బాచారం, రామ్తీర్థం, హవేలీ, గణపూర్ మండల కేంద్రంలో 2300 ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. అవి పోను ఆయా చోట్ల మరో 7 ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాటిని పంపిణీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరి పూర్తి చేసి పంపిణీ చేయాలని నిధులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు నిధులను సైతం బడ్జెట్లో కేటాయించింది. ఇక మెదక్ పట్టణం, నిజాంపేట్, చెల్మేడ, కల్వకుంట, చేగుంట, కొండాపూర్లో పూర్తయిన ఇళ్లలో అధికారులు అసంపూర్తి పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. మరి ఎక్కడెక్కడంటే మెదక్ పట్టణ పరిధిలోని పిల్లి కోటాల్లో 900 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా అందులో 500 ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. మిగతా వాటిలో వివిధ దశల్లో ఉన్న 80 ఇళ్లను పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఇక నర్సాపూర్ పట్టణంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా 254 ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు. ఇక రామాయణంపేట పట్టణంలో 50 ఇండ్లు పంపిణీ చేయకుండా ఉన్నాయి. చేకుంటలో 108, నిజాంపేట మండలంలో 74, చెల్మెడలో 40 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా అధికారికంగా ఇంకా పంపిణీ చేయలేదు. చెల్మెడలో అన్ని ఇండ్లు పూర్తయినా కానీ మరి కల్వకుంటలో కొన్ని ఇండ్లలో పేదల నివాసం అయితే ఉంటున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయినా మరి ఎవరికి ఇస్తలేరు. కాబట్టి వెంటనే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కానీ ఎక్కడైనా సరే పేదలందరికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని లిస్టు 2లో వారికి కేటాయిస్తే వారందరూ కూడా హ్యాపీగా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.